బుడమేరు ఎఫెక్ట్తో కొల్లేరు వణికిపోతుంది. కొల్లేరుకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో లంక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. దీంతో మండవల్లి, ఏలూరు, కైకిలూరు మండలాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. వందల ఎకరాల్లో చేపల చెరువులు నీట మునిగాయి. కొమ్మటి లంక సమీపంలో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు ప్రస్తుత నీటి మట్టం 3.3 మీటర్లుగా ఉంది. కొల్లేరు సమీప ప్రాంతాల్లో లంక గ్రామాల ప్రజల ఇబ్బందులు, వరద పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కొల్లేరు వాసులను బుడమేరు వరద ముంపు వెంటాడుతుంది. చూస్తే కనుక ప్రధానంగా ఉన్నటువంటి ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక మండవల్లి కానీ, ఇటు ఏలూరు కానీ, ఇటు ప్రధానంగా చూసుకుంటే కనుక రూరల్ మండలం ఏలూరు దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు రూరల్ మండలాలపై కూడా ఈ వరద ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి రోడ్డు కూడా చిన్నయట్లగాడి వద్ద ఉన్నటువంటి రహదారిపై ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారిపై కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు కూడా ప్రవహిస్తున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. ఇటువంటి వాసులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏమంటే చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అసలు ఎప్పుడన్నా చూసారే రోడ్ల మీద వచ్చి? ఇలాంటి పరిస్థితి 10 సంవత్సరాల క్రితం ఇంతకన్నా తక్కువ వచ్చిందండి. ఇప్పుడే అధికంగా వచ్చింది. ఈ మా లంక గ్రామాలన్నీ చాలా భయంగుప్పెట్లో ఉన్నాయి. గడిచిన రోజుల్లో వచ్చాయి కానీ ఇంత తీవ్రత లేదు. ఈ పెద్దడ్లగాడి చిన్నడ్లగాడి మధ్యలో బాగా ఇది ఈసారి ఎక్కువ వచ్చింది. ఏలూరు కైకిలూరు వెళ్ళే రహదారి మీద వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 3 రోజుల మట్టి రాకపోకలు బంద్ అయిపోయినాయి. వెళ్తా కూడా దారి లేదు ఈ రోడ్లు అంట. గత 10 సంవత్సరాల తర్వాత ఇంత వాటర్ ఎప్పుడూ లేదు. ఇప్పుడే చూసాం. ఇటు లంక గ్రామాలకు కూడా బాగా ఇబ్బంది అయిన వాతావరణం. అన్నీ ఇక్కడ ఉన్నటువంటి తమ్మిలేరు, బుడమేరు, రామలేరు ఇవన్నీ పొంగుతాం వలన హెవీగా వాటర్ రావడం జరిగింది. లంక గ్రామాల ప్రజలు బాగా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు లోపల నుంచి ఇలా ఈ రోడ్డు మీద రావాలంటే చాలా యాతన పడుతున్నారు. అలాగే పడవల్లో వచ్చి వాళ్ళకి ఏదైనా కావాలన్నా తీసుకుని వెళ్తాం జరుగుతుంది. ఇంకా ఇంతకన్నా వాటర్ ఫ్లో పెరిగితే వాళ్ళకి లంక గ్రామంలో ఉన్న ప్రజలకి బాగా ఇబ్బంది. చూడొచ్చు పుస్తకాలు కూడా వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చూస్తే కనుక బుడమేరు, తమ్మిలేరు, రామలేరుకి సంబంధించినటువంటి ఏదైతే వాగులు ఉన్నాయో పూర్తిగా ఉన్నటువంటి వాగులన్నీ కూడా ఉధృతంగా రావడంతో పూర్తి స్థాయిలో కూడా కొల్లేరుకి సంబంధించిన వరద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. గత 10 ఏళ్లలో తాము ఎప్పుడూ ఇట్లాంటి వరద చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి వరద ఉధృతికి సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో కూడా రావడంతో ఉన్నటువంటి రహదారి అంతా కూడా నీటిమట్టం అయిందని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. నీరంతా కూడా రహదారిపై చేరడంతో 3 రోజుల నుంచి కూడా వాహనదారులు కూడా ఎవరైతే ఉన్నారో ఈ వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎక్కట్లేదు పడుతున్నారని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్న బస్సే కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, కొల్లేరు నుంచి.